ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. నేను మీ అనుపమ. నేను పోయినసారి వేసిన పడతాయి రెసిపీ కండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందరూ అప్రిషియేట్ చేశారు. సరే ఈసారి ఇంకొక అలాంటిదే అంటే ఆ ఏరియా నుంచి థాయ్ కర్రీ, ఇంకో థాయ్ కర్రీ నేర్పిద్దాం, అది కూడా వెజిటేరియన్ చేద్దామని తెచ్చాను. ఇవాళ మనం చేయబోతుంది ఏంటంటే గ్రీన్ థాయ్ కర్రీ. ఇందులో బోల్డ్ అనే వెజిటబుల్స్, నేను చెప్పాను కదండి ఈ సోక్ పేర్లు సోక్ వంటలన్నీ వెజిటబుల్స్ తినిపించడానికే చేస్తానని. సో ఇంకొక నేను బాగా వెజిటబుల్స్తో లోడ్ చేసే కర్రీ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇది కూడా మీ ఇంట్లో పెట్టి పిల్లలతో ఆ వెజిటబుల్స్ అన్నీ తినిపించండి. థాయ్ కర్రీకి గ్రీన్ థాయ్ కర్రీ చేసుకుందామండి. గ్రీన్ థాయ్ కర్రీకి ఎప్పుడైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా, మన ఇంట్లో దొరికేది ఇదిగోండి ఈ కొత్తిమీర కాడలు, కొత్తిమీర రూట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఉంటే మీకు మిగతా థాయ్ కర్రీలో ఏమున్నా లేకపోయినా నడిచిపోద్ది అనేది నా లెక్క. నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, గ్రీన్ కర్రీ కాబట్టి కొంచెం బాగా మంచి మోతాదులో కొత్తిమీర వేస్తున్నాను. ఇదేమీ కొయ్యక్కర్లేదు, మీరు జస్ట్ కాడలతో వేసేయండి. ఆ తర్వాత దీన్ని బేసిల్ లీఫ్ అంటారండి. ఇది ఉంటే వేయండి, లేకపోతే వదిలేయండి, కానీ ఇది వేస్తే మాత్రం బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది. దాంతోపాటు మిగతా విషయాలు అబౌట్ ఒక టీ స్పూన్ or టీస్పూన్ అండ్ హాఫ్ లెమన్ గ్రాస్, ఇది ఒక టీ స్పూన్ గలంగల్, ఒక టీ స్పూన్ జింజర్, 2 థాయ్ బర్డ్స్ ఐ చిల్లీ వేస్తున్నా. వీటికి మంట అండి, జాగ్రత్తగా వేసుకోండి, చూసి వేసుకోండి, వాయించేస్తాయి. ఆ తర్వాత ఒక 7-8 గార్లిక్. దీంతోపాటు దీంట్లో నేను ఇలా ఒక నిమ్మకాయ తీసుకొని, నిమ్మకాయని బాగా దాని పొట్టంతా తెల్లది వచ్చేదాకా తీసుకున్నాను. దాన్ని లెమన్ జెస్ట్ అంటారు. మనకి కాఫీ లైమ్ లీవ్స్ దొరికితే అది వేసుకోవచ్చు, లేదు కాబట్టి నేను లెమన్ జెస్ట్ వేసుకుంటున్నాను. దీంతోపాటు కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుదాం దీంట్లో, పులుపు కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి. ఇంతేనండి, ఇంత సింపుల్ థాయ్ గ్రీన్ కర్రీ పేస్ట్. ఇదే మనం వెళ్ళి కొనుక్కోవాలంటే బోల్డ్ అవుతుంది. సో దీంట్లో ఇంకొకటి మర్చిపోయానండి నేను వేయడానికి, అదేంటంటే కొద్దిగా ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ చక్కగా నిలబడుతుందండి. సో బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా ఆయిల్, కొద్దిగా నీళ్లు వేసుకుంటే పేస్ట్ గ్రైండ్ చేసుకుంటే ఆ పేస్ట్ గ్రీన్గా ఉంటుంది, చక్కగా మంచి రంగులో ఉంటుంది. అంత తొందరగా రంగు మారకుండా ఉంటుంది, లేకపోతే ఇది ఉత్తగానే రంగు మారిపోతుంది. ఇదండి ఆయిల్లో కొద్దిగా గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్ వేసాను. నేను ఇందులో యాక్చువల్లీ షాలెట్స్ కూడా వేసి పడతారు చాలామంది. నేనేంటంటే ఈ కర్రీ పేస్ట్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మళ్ళీ ఆనియన్స్ వేస్తే పాడైపోతాయని ఆనియన్స్ కొద్దిగా పక్కన వేసుకున్నాను. సో ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటున్నాను నేను. సో ఇది కూడా వేగి మంచి వాసన వస్తుంది మనకి. మీరు జైన్ ఫుడ్ లాగా తినాలనుకుంటే యూ కెన్ స్టాప్ ఆనియన్స్ వేసుకునే ఆనియన్స్ ఇంకా గార్లిక్ మానేయండి. పెద్దగా మనకి చాలా హెవీ టేస్ట్ డిఫరెన్సెస్ ఏం రావు. సో ఈ గ్రీన్ థాయ్ కర్రీ పేస్ట్లో మనం ఇప్పుడు కోకోనట్ మిల్క్ పోసుకుంటున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఉప్పు వేయలేదు నేను. ఈ పాయింట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఈ కోకోనట్ మిల్క్ ఎంత వేసుకోవాలి అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలుసు. మీరు భరించగలిగినంత. యాక్చువల్లీ థాయ్ కర్రీస్లో బోల్డ్ అంత కోకోనట్ మిల్క్ పడుతుంది, మనం అందరం అంత కోకోనట్ మిల్క్ తినలేము. అందుకని మీరు భరించగలిగినంత కోకోనట్ మిల్క్, కోకోనట్ క్రీము వేసుకోండి. ఇది పోయి సన్నగా పెట్టి ఒక మరుగు రానిచ్చి
ఇది కొంచెం వెజిటబుల్ టాస్ చేసుకోవడానికి నేను బటర్ వేసాను. మీరు నూనె కూడా వేసుకోవచ్చు, కానీ యూనో బటర్ మేక్స్ ఎవ్రీథింగ్ బెటర్ అని నా ఫిలాసఫీ ఉంది కదా, అందుకని వేసాను అనమాట. మనం ఇప్పుడున్న కూరగాయలన్నీ అందులో వేసుకొని కొద్దిగా టాస్ చేసుకుందాం. ఇది ఎక్కువ టైం పట్టదండి, 2 minutes జాబ్. బేసిల్ లీఫ్ తప్ప మిగతా అన్నీ వేస్తున్నాను నేను. ఇవన్నీ కొంచెం డెలికేట్ వెజిటబుల్స్ కాబట్టి టాస్ చేస్తున్నాను. దీంతో పాటు కొంచెం గార్లిక్ కూడా వేస్తున్నాను నేను. జస్ట్ ఒక 2 minutes టాస్ చేస్తాను. కాకపోతే మనం వంకాయలు ఏవి అని అడగండి. ఇప్పుడు వంకాయలు తీసుకుపోయి నేను డైరెక్ట్గా సాస్లోనే వేసేయబోతున్నాను. అది ఉడికిన తర్వాత ఇవి అందులో వేసి తీసేస్తాను, ఎందుకంటే నాకు ఇవి క్రిస్పీగా ఉండాలి. అందుకే ఇవి పక్కన టోస్ట్ చేస్తున్నాను. ఈ సాస్ బాయిలింగ్కి వచ్చిందండి. ఇది ఇంతేనండి, 1 minute అయింది. సో ఇది టాస్ చేసేసాను. ఇవి బాగానే క్రిస్పీగా ఉన్నాయి. ఇంకా వెజిటబుల్స్ థాయ్ గ్రీన్ కర్రీ చూస్తున్నారు కదా, అడుగంటుకోవడం కూడా మొదలెట్టింది, బాయిలింగే కాదు. ఇప్పుడు దీంట్లో నేను వంకాయలు వేస్తున్నాను. కొంచెం ఉడకనిద్దామని దీన్ని. ఈ ముక్క చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇవి టాస్ చేసిన వెజిటబుల్స్ అన్నీ ఇందులో వేసి ఒక్క ఉడకనిస్తున్నాను అంతే. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ healthy bowl of full of vegetables, beautiful curry. అండ్ కొబ్బరి పాలు ఇవన్నీ మనకు బాగా అలవాటైన టేస్టే కాబట్టి చక్కగా ఉంటుంది కూడా. మనకు అక్కడక్కడ నోటికి తగలడానికి ఫ్రెష్ బేసిల్ వేస్తున్నాను. ఎందుకంటే దీనికి ఏదో 30 second రూల్ ఉంటుందంట అండి. బేసిల్ లాస్ట్ 30 secondsలో వేసిందే మంచి వాసన వస్తుందంట. అందుకని నా 30 second రూల్ ఫాలో అవి బేసిల్ని లాస్ట్లో వేస్తున్నాను. అక్కడక్కడ ఫ్రెష్గా నోటికి తగులుతుంటుందని. మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో ఒక్క బాయిల్ రానిచ్చి బంద్ చేయబోతున్నాను. ఫైనలీ కొద్దిగా నాకు రంగు కనపడడానికి కొన్ని చెర్రీ టొమాటోస్ వేస్తున్నా. వీటిని పెద్దగా ఉడకనివ్వకండి, ఎందుకంటే ఉడికితే బాగుండు, అలా తింటేనే బాగుంటాయి. కలిపేస్తున్నాను. సో మనం ఈ గ్రీన్ థాయ్ కర్రీని చక్కగా ప్లేట్ చేసుకుందాం. దీన్ని కొంచెం అన్నంతో తిందాం ఇవాళ, ఎందుకంటే నాకైతే ఈ కర్రీ అన్నంతో తినడమే ఇష్టం. ఉత్తగా కూడా తినచ్చు, మరీ ఎక్కువ కష్టపడకుండా. దీన్ని నూడిల్స్తోనూ, లేదా నేను అంతకుముందు చూపించాను చూడండి పడతాయిలో రైస్ నూడిల్స్, అలాంటి వాటితో కూడా మనం సర్వ్ చేయొచ్చు. కానీ నేను ఇవాళ సింపుల్గా ఇంట్లో అన్నంతో పాటు ఇవాళ ఇంట్లో వండుకున్న అన్నంతోనే సర్వ్ చేస్తున్నాను. ఈ కర్రీ చూసారా కలర్ఫుల్గా గ్రీన్గా ఎంత అందంగా ఉందో. ఇది చూడ్డానికి ఎంత బాగుందో, స్మెల్ కూడా అంతే బాగుందండి. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది అనుకోండి. సూపర్ అండి. ఆ క్రిస్ప్ వెజిటబుల్స్, ఆ స్వీట్ కోకోనట్ మిల్క్, గ్రీన్ స్పైసీ గ్రీన్ చిల్లీ కర్రీ, బ్యూటిఫుల్ అండి. అండ్ ఇందులో మనం వేసిన కొత్తిమీర, ఈ బేసిల్ లీఫు, సూపర్ అండి. యూ షుడ్ ట్రై దిస్ కర్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. చేసి ఉండకపోతే ముందు బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి, మీ ఫీడ్బ్యాక్. మీరు ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తే నా ఛానల్లో అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తప్పకుండా కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.